మంగ్లీ పార్టీలో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. పార్టీలో ఒకరు గంజాయి సేవించినట్లు పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్ టెస్టులో ఈవెంట్ ఆర్గనైజర్ మేఘావత్ దునే స్నేహితుడు దామోదర్ రెడ్డి గంజాయి సేవించినట్లు తెలింది. ఇక ఈ కేసులో A1గా మంగ్లీ, A2గా ఈవెంట్ ఆర్గనైజర్ దునే మేఘావత్ మీద కేసు నమోదు చేశారు. అలాగే త్రిపుర అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ, ఈవెంట్ ఆర్గనైజర్ స్నేహితుడు దామోదర్ రెడ్డితో పాటు మొత్తం 40 మంది మీద కేసు కట్టారు. సింగర్ మంగ్లీ పార్టీలో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. పార్టీలో ఒకరు గంజాయి సేవించినట్లు పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్ టెస్టులో ఈవెంట్ ఆర్గనైజర్ మేఘావత్ దునే స్నేహితుడు దామోదర్ రెడ్డి గంజాయి సేవించినట్టు తెలింది. ఇక ఈ కేసులో A1గా మంగ్లీ, A2 ఈవెంట్ ఆర్గనైజర్ దునే మేఘావత్ మీద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీని మీద తాజా అప్డేట్ ఫిలిం కరెస్పాండెంట్ గంగాధర్ అందిస్తారు మరిన్ని వివరాలు. గంగాధర్ చెప్పండి, దాదాపుగా త్రిపుర అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ మీద కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఏమైనా సరే మంగ్లీ పార్టీలో మొత్తం 40 మంది మీద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఒకరిద్దరు గంజాయి సేవించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దీని మీద తాజా అప్డేట్ అండి గంగాధర్. ఫోక్ సింగర్గా ఆమె పేరు తెచ్చుకున్నారు. శివుడి పాటలతో ఎక్కువగా కూడా ఆమె ఫేమస్ అవడం జరిగింది. ఈ నేపథ్యంలో సింగర్ మంగ్లీ గతంలో కూడా చాలా వివాదాలు ఆమె చుట్టూ నడుస్తున్నాయి. తాజాగా నిన్న ఆమె బర్త్డే పార్టీ జరిగింది. చేవెళ్లలోని ఒక ఫామ్ హౌస్లో ఆమె బర్త్డే పార్టీ జరిగింది. ఈ బర్త్డే పార్టీలో గంజాయి ఉండడం, డ్రగ్స్ కలకలం రేపడం అనేది ఒక సంచలనంగా మారింది. మంగ్లీ బర్త్డే పార్టీలో చాలామంది ఆమె బంధువులు, అలాగే ఆమె స్నేహితులు, దగ్గరి స్నేహితులు చాలామంది పాల్గొన్నారు. అయితే అక్కడ సడన్గా అక్కడ పోలీసులు వెళ్ళడం, పెట్రోలింగ్లో ఉన్న పోలీసులు, సబ్ ఇన్స్పెక్టర్ శిరీష అక్కడికి వెళ్ళడం, అక్కడ భారీ సౌండ్తో డీజే ఉండడంతో డీజే సౌండ్ విని అక్కడికి వెళ్ళినట్టు కూడా సబ్ ఇన్స్పెక్టర్ శిరీష ఒక ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. తనకు భారీగా సౌండ్ రావడంతో తాను ఆ రిసార్ట్ ఏదైతే త్రిపుర రిసార్ట్ ఉందో ఆ రిసార్ట్కి వెళ్ళి చూశానని, అక్కడ అసలు పర్మిషన్ లేకుండా డీజే ప్లే చేస్తున్నారు, అలాగే పర్మిషన్ లేకుండా విదేశీ మద్యం అలాగే గంజాయి కూడా వాడుతున్నారని దాని మీద కూడా శిరీష మనకు ఎఫ్ఐఆర్లో పేర్కొనడం జరిగింది. తాను అలాగే ఏదైతే ఈవెంట్ ఆర్గనైజర్ ఉన్నారో సత్యవతి అలియాస్ మంగ్లీ ఆ మీద కూడా అసలు విదేశీ మద్యానికి సంబంధించి ఈ మద్యం ఎక్కడిది ఏంటి, దీనికి ఎక్సైజ్ శాఖ పర్మిషన్ ఉందా అని అడిగినప్పుడు ఆమె మంగ్లీ లేదని చెప్పడంతో ఆమె మీద కూడా కేసు నమోదు చేసినట్టు కూడా శిరీష తెలిపారు. అలాగే ఈవెంట్ ఆర్గనైజర్ అలాగే ఇక రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఏదైతే వాళ్ళు అక్కడ రిసార్ట్లో పార్టీ జరపడానికి పర్మిషన్ తీసుకోలేదు. పర్మిషన్ లేకుండా ఒకవైపు పార్టీ నడపడం, ఇంకోవైపు డీజే, ఇంకోవైపు మద్యం, ఇలా పర్మిషన్ లేకుండా చేస్తున్న ఈ 3 పనులకు సంబంధించి తాను చర్యలు తీసుకున్నట్టు కూడా మనకు ఎస్ఐ తెలిపారు. అలాగే అక్కడ డ్రగ్స్ కలకలం రేపడంతో మొత్తం ఈవెంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ డ్రగ్స్ పరీక్ష నిర్వహించగా వాళ్ళందరికీ యూరిన్ టెస్ట్ చేయగా దామోదర్ అనే వ్యక్తికి డ్రగ్స్ పాజిటివ్గా తెలినట్టు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో దామోదర్ మీద కూడా కేసు ఎఫ్ఐఆర్ అయింది. మొత్తంగా మంగ్లీ బర్త్డే పార్టీలో 4 మీద ఎఫ్ఐఆర్ నమోదైనట్టు కూడా మనకు తెలుస్తోంది. రహీమ్. రైట్ గంగాధర్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.